ఎట్టెట్టవుతుంది ఏంది ఏం కథ అనేది అమ్మా కోయిలాగా ఇది గట్టిదేలే వరంగల్ కోయిలాగు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధమే వామ్మో ఎందుకంటే మరి కరువు కాలం వెళ్ళబోసిన కోయిలాగా ఇది గట్టి కోయిలాగా ఏమంటుండో ఇందాం కడియం శ్రీహరి సుప్రీంకోర్టు తీర్పుపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాఠవాన్ని చదవాల్సి ఉంది. స్పీకర్కి 3 నెలల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా న్యాయ పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాము. ఇప్పుడిప్పుడే ఉప ఎన్నికలు వస్తాయి అని కొందరు ఏదైతే ఊహించుకుంటున్నారో అలాంటిది ఏమీ ఉండకపోవచ్చు. స్పీకర్ నిర్ణయం తర్వాత జాతీయ ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉప ఎన్నికల విషయంలో చాలా సమయం ఉంది. గతంలో టీఆర్ఎస్లోకి మారిన ఎమ్మెల్యేల కేసు సైతం సుప్రీంకోర్టులో ఇంకా కొనసాగుతుంది. ఓహో అది కూడా ఇళ్ళనే ఉన్నది ఇది ఇది అది ఇది ఇది అది ఇప్పుడు అననే పండుకున్నాయట. స్పీకర్ నోటీసులకు ఇంకా మేము రిప్లై ఇవ్వలేదు, సమయం కోరాము. వీటన్నింటి పరిణామాల నేపథ్యం భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. మొత్తానికి ఈ కోయాగా ఏం చేసింది అయ్యా అంటే బిడ్డ రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మరి కావ్యమ్మను కూడా మరి నాయకురాలుగా నిలబెట్టాలని కోయాగా మరి బిడ్డ గెలుపు కోసము బీఆర్ఎస్లో పగ్గాలు చేపట్టిన ఈ కోయాగా ఇక కాంగ్రెస్లో జ్వరపడ్డాక ఇక బిడ్డ కోసము ఈయనే బ్రహ్మాండంగా ప్రచారం చేసిండు. అందులో గెలిచి ఇంట్లో బిడ్డ కోసం ప్రచారం చేసిండు. గట్టెట ఉంటుంది పొత్తుల దీని కడకు నెవరు పెట్టేది ఎక్కడిది అనేది కూడా జర బలంగా ఉంది. కాబట్టి ఇక ఇది ఏదో కథ అయితట్టుంది, బలమైన ఆధారం ఉంది కదా అనేది కూడా బీఆర్ఎస్ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. ఇక ఈ కోయిలాగ ఏమంటుందంటే ఉప ఎన్నిక వచ్చినా నేను సిద్ధమే, మీరేం బెదిరిస్తుర్రు, మీ ఉడత ఊపులకు నేనేం భయపడా, నేనేం బెదిరా, ఒకవేళ పుసుక్కున ఉప ఎన్నిక వచ్చినా నేను సిద్ధమే అని ఇప్పుడు ఈ కోయిలాగా మరలబడుతుందిలా చూడాలి. మరి ఏటట్టయితే ఏం కథ అవుతుందా, ఉప ఎన్నిక రాబోతుందా, వస్తే ఏంది కథ.